గురువులు మరియు సాధువులను కలుసుకున్నాను. వారితో ఉండి ఒక ఆవిష్కరణను ప్రారంభించాను. నేను స్థలం నుండి మరొక ప్రదేశానికి మారాను. నా తలపై పైకప్పు లేదు, కానీ ఇప్పటికీ ఇంట్లో ఎక్కువ అనుభూతి చెందలేదు. నేను బ్రహ్మ ముహూర్తం సమయంలో తెల్లవారుజామున 3 మరియు 3:45 మధ్య నిద్రలేచి హిమాలయాల గడ్డగట్టే నీటిలో స్నానం చేస్తాను. కానీ ఇప్పటికీ వెచ్చదనాన్ని అనుభవిస్తాను. జలపాతం యొక్క సాధారణ శబ్దంలో కూడా శాంతి, ఏకత్వం మరియు ధ్యానం లభిస్తాయని నేను తెలుసుకున్నాను. నేను జీవించిన సాధువులు విశ్వం యొక్క లయతో నన్ను నేను సమలేఖనం చేసుకోవడం నేర్పించారు. కాబట్టి నేను అదే చేశాను. ఈ రోజు వరకు నాకు సహాయపడే రివీళ్లను నేను సమలేఖనం చేశాను మరియు అనుభవించాను. మనమందరం మన ఆలోచనలు